ఓకే. ఎకానమీలో భాగంగా లాస్ట్ క్లాస్‌కి కంటిన్యూషన్. సో, లాస్ట్ క్లాస్‌లో మనం ఏం చెప్పుకున్నాం? కేంద్ర పన్నుల గురించి. కేంద్రమే విధించి, కేంద్రమే వసూలు చేసుకొని, కేంద్రమే వాడుకునే పన్నులు చెప్పుకున్నాం. దాని తర్వాత కేంద్రం విధించి, కేంద్రమే వసూలు చేసుకొని, కేంద్రానికి, రాష్ట్రాలకి మధ్య ఆర్థిక సంఘం ద్వారా పంపిణీ చేయబడే ఆదాయాల గురించి మాట్లాడుకున్నాం గదా! సో, వాటిలో భాగంగానే మనం ఈ వ్యాట్ కూడా వస్తది. సో, ఇంతకుముందు మనం చెప్పుకున్నవి ఆదాయపు పన్ను, కేంద్ర ఎక్సైజ్ డ్యూటీలు, తర్వాత ఇప్పుడు వ్యాట్ చెప్పుకుంటున్నాం. సో, వ్యాట్ అంటే వాల్యూ యాడెడ్ టాక్స్ అని. సో, ఈ వాల్యూ యాడెడ్ టాక్స్ అనేది ఒక పరోక్ష పన్ను. పరోక్ష పన్ను అంటే పన్ను విధించేది ఒకరి మీద. సో, దాన్ని పే చేసేది ఇంకొకరి మీద. సో, ఆ పన్ను యొక్క తొలి భారం ఒకరి మీద పడితే, తుది భారం ఇంకొకరి పైన పడతదనమాట. సో, వస్తువు యొక్క ఉత్పత్తిదారుల మీద పన్ను వేస్తే, ఆ వస్తువు యొక్క వినియోగదారుల మీద పన్ను పడితే దాన్ని పరోక్ష పన్ను అంటారనమాట. సో, వ్యాట్ అనేది ఒక పరోక్ష పన్ను, ఒక అనుపాత పన్ను. అనుపాత పన్ను అంటే చెప్పాం కదా! సో, విలువతో అవసరం లేకున్నట్ల అంటే విలువ పెరిగినా, తగ్గినా కూడా ఒకే రకమైన పన్ను ఉంటే దాన్ని అనుపాత పన్ను అంటారు. దాంతో పాటు బహుళ స్థాన పన్ను. బహుళ స్థాన పన్ను అంటే ఒక వస్తువు ఉత్పత్తి అయిన దగ్గర నుంచి వినియోగదారునికి చేరేంత వరకు మధ్యలో చాలా ప్లేసెస్‌లో పన్ను విధిస్తే దాన్ని బహుళ స్థాన పన్ను అంటారనమాట. సో, ఈ వ్యాట్ అనేది బహుళ స్థాన పన్ను అనమాట. దాంతో పాటు విలువ ఆధారిత పన్ను కూడా ఉంటది. విలువ ఆధారిత పన్ను అనేది కొన్ని ప్రత్యేక వస్తువులకు మాత్రమే వస్తది. సో, కొన్ని సందర్భాల్లో విలువ ఆధారిత పన్ను కూడా వ్యాట్ అనేది అప్లికబుల్ అవుతది. సో, ఈ వ్యాట్ అనేది ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే 1978లోనే ఎల్‌కే జా అనే ఆయన కమిటీ బేస్ చేసుకొని ఈ వ్యాట్‌ని తీసుకొచ్చారన్నమాట. ఈ వ్యాట్‌లో 2 టైప్స్ ఉంటాయంట. మ్యాన్ వ్యాట్ అంటారు. మ్యాన్ వ్యాట్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ వ్యాట్ అంటారు. దీన్ని 1987లో తీసుకొచ్చారు. తర్వాత మోడిఫైడ్ వ్యాట్ అనేది ఒకటి తీసుకొచ్చారు. ఈ మోడిఫైడ్ వ్యాట్ అనేది కూడా దాని పన్నుల్ని కొంచెం మినహాయింపిచ్చి వ్యాట్‌ని విధిస్తారనమాట. సో, ప్రస్తుతానికి వ్యాట్ అనేది మనకి లేదు. వ్యాట్ ప్లేస్‌లోనే జీఎస్టీ వచ్చింది కాబట్టి దీన్ని అంతగా అవసరం లేదు. కాకపోతే జస్ట్ తెలుసుకోండి అంతే. ఏది ఎప్పుడొచ్చిందని. ఇంకా 1992లోన రాజా చెల్లయ్య కమిటీ వచ్చింది కదా! సో, ఈ రాజా చెల్లయ్య కమిటీలోన ఈ సెన్ వ్యాట్ అనేది కూడా తీసుకొచ్చారు. సెన్ వ్యాట్ అంటే సెంట్రల్ వ్యాట్ అనమాట. సో, సెన్ వ్యాట్‌లో భాగంగా అంతకుముందు 9%, 16%, 24% వ్యాట్ ఉండేదనమాట. సో, వీటన్నిటిని కలిపి 16% వ్యాట్‌గా తీసుకొచ్చారు. ఎప్పుడు రాజా చెల్లయ్య కమిటీ 1992లో. ఈ రాజా చెల్లయ్య కమిటీ అనేది చాలా ఇంపార్టెంట్ చూడండి. సో, నెక్స్ట్ 2000లోన అసిందాస్ దాస్ గుప్తా అనే ఆయన కమిటీ మీదకు ఈ వ్యాట్‌ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని చెప్పారు. సో, ఇది వచ్చింది ఎప్పుడు 1978లో ఎల్‌కే జా కమిటీ సిఫార్సుల మేరకు ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ వ్యాట్ అనేది వచ్చింది. తర్వాత దాన్ని మాడిఫైడ్ వ్యాట్‌గా కూడా విధించారనమాట. తర్వాత 1992లోన ఈ డిఫరెంట్‌గా ఉండే వ్యాట్‌లన్నిటిని కలిపి సెంట్రల్ వ్యాట్‌గా 16% విధించారు. సో, సెంట్రల్ వ్యాట్‌గా ఉన్న దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని 2000 సంవత్సరంలో అసిందాస్ గుప్తా ఆయన కమిటీ సిఫార్సు చేసిందనమాట. సో, ఆ కమిటీ సిఫార్సుల మేరకు ఈ వ్యాట్‌ని దేశవ్యాప్తంగా అమలు చేశారనమాట. సో, ఈ దేశవ్యాప్తంగా ఇది 2005 ఏప్రిల్ 1 నుంచి అమలుకొచ్చింది. కాకపోతే 2005 కంటే ముందే హర్యానా రాష్ట్రంలో 2003 సంవత్సరంలోన దీన్ని అమలు చేశారనమాట. సో, మొదటగా అమలు చేసింది హర్యానా రాష్ట్రము. అంటే ఇది ఇంకా అమల్లోకి రాకముందే అమలు చేసిందనమాట. సో, అది హర్యానా రాష్ట్రము. 2005లో ఏప్రిల్ 1 అమల్లోకి వచ్చిన తర్వాత దీన్ని తీ మొదట అమలు చేసింది హర్యానా రాష్ట్రం. చివరగా అమలు చేసిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అనమాట. సో, 2008లో చివరిగా ఉత్తరప్రదేశ్ అమలు చేసింది. మొత్తం 550 వస్తువులకు గాను 270 వస్తువులకి 5% టాక్స్, 280 వస్తువులకి 14.5% టాక్స్, 14.5 నుంచి 15 వరకు టాక్స్ విధించారనమాట. ఇంకా మిగతా 46 వస్తువులకి మినహాయింపు ఇచ్చారు. సో, 46 వస్తువులకి మినహాయింపు ఇచ్చారు. సో, బంగారం, వెండి పైన 1% టాక్స్ విధించారన్నమాట వ్యాట్‌ని. ఈ వ్యాట్ ప్లేస్‌లోనే మనకి జీఎస్టీ వస్తదనమాట. సో, జీఎస్టీ ఎలా వచ్చింది? 2003లోన కేల్కర్ కమిటీ ఈ వ్యాట్‌ని ఇలాగే బేస్ చేసుకొని వస్తువులకి, సేవలకి ఒకే పన్ను విధించే విధంగా ఒక కొత్త పన్ను తీసుకురండి అని సూచన ఇచ్చిందనమాట. సో, సిఫార్సు చేసింది. 13 సంవత్సరాల తర్వాత ఈ జీఎస్టీ పేరుతోనే ఒక బిల్లు ప్రవేశపెట్టారన్నమాట. సో, 115వ రాజ్యాంగ సవరణ బిల్లుని ప్రవేశపెడతారు. కాకపోతే ఆ బిల్లు వీగిపోతది. తర్వాత 2010లోన అంతకుముందే 2010లో ఏప్రిల్ 1న 2006-7 బడ్జెట్ టైంలోన చిదంబరం గారు, అప్పుడు మనకి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటది కదా! సో, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం గారు 2010 నుంచి జీఎస్టీని అమలు చేయాలి అని ప్రస్తావిస్తారు. కాకపోతే అది కూడా అమలు కాదు. 2014లోన లోక్సభలో ఈసారి 122వ రాజ్యాంగ సవరణ ప్రవేశపెడతారు. రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెడతారనమాట. మొదట ఈ యూపీఏ ప్రభుత్వము
115వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెడితే అది వీగిపోతుంది. తర్వాత 122వ రాజ్యాంగ సవరణ బిల్లుని 2014లో ప్రవేశపెడితే అది 101వ రాజ్యాంగ సవరణ చట్టంగా 2017 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఇక్కడ బిల్లు వేరు, చట్టం వేరు. చూడండి, మనం ఏదైనా ఒక సవరణ గురించి సభలో ప్రవేశపెడితే అది బిల్లు అవుతుంది. ఆ బిల్లు చట్టంగా మారితే అది చట్టం అవుతుంది అనమాట. సో బిల్లు వచ్చేసి 122వ బిల్లు, చట్టం వచ్చేసి 101వ రాజ్యాంగ సవరణ చట్టం అనమాట. 101వ రాజ్యాంగ సవరణ చట్టం 2017 జూలై 1 నుంచి జిఎస్టీ అమల్లోకి వచ్చింది. జిఎస్టీని అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏదంటే అస్సాం. అస్సాం రాష్ట్రమే జిఎస్టీని మొదటిసారిగా అమలు చేసింది. ఇంకా జిఎస్టీకి ఒక కౌన్సిల్ ఉంటుందండి. ఈ జిఎస్టీకి సంబంధించి ఒక కమిటీ, ఒక కౌన్సిల్ ఉంటుంది. సో ఈ జిఎస్టీ అమల్లోకి వచ్చిన 6 నెలల లోపు, 60 రోజుల లోపు, సో జిఎస్టీ అమల్లోకి వచ్చిన 60 రోజుల లోపు ఒక జిఎస్టీ కౌన్సిల్ని ఏర్పాటు చేయాలని రాష్ట్రపతి గారికి ఉంటుంది. సో రాష్ట్రపతి గారు ఒక జిఎస్టీ కౌన్సిల్ని 60 రోజుల లోపు ఏర్పాటు చేస్తారు. ఈ జిఎస్టీ కౌన్సిల్కి చైర్మన్గా ఎవరు ఉంటారంటే కేంద్ర ఆర్థిక మంత్రి. మామూలుగా అంటే మనకి ఏ కౌన్సిల్, ఏ మండలి ఉన్నా కూడా దానికి చైర్మన్ ఎవరు ఉంటారు? ప్రధానమంత్రి గారు ఉంటారు. సో ఈ జిఎస్టీ కౌన్సిల్కి మాత్రం ఆర్థిక శాఖ మంత్రి ఉంటారు. సో ఆర్థిక శాఖ మంత్రి గారు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు జిఎస్టీ కౌన్సిల్కి చైర్మన్గా ఉంటారు అన్నమాట. సో ఈ చైర్మన్, డిప్యూటీ చైర్మన్గా సహాయ మంత్రి ఉంటారు. వీళ్ళ కింద మళ్ళీ రాష్ట్రాల్లో మంత్రులు ఉంటారు కదా, రాష్ట్రాల్లోనే ఆర్థిక శాఖ మంత్రులు కానీ, పన్నులకు సంబంధించిన మంత్రులు కానీ ఈ కౌన్సిల్లో సభ్యులుగా ఉంటారు అనమాట. దీని యొక్క కార్యాలయం, జిఎస్టీ కౌన్సిల్ యొక్క కార్యాలయం వచ్చేసి ఢిల్లీలో ఉంటుంది. ఇంకా దీనికి, ఈ జిఎస్టీ కౌన్సిల్ యొక్క కార్యదర్శిగా ఎవరు ఉంటారంటే కేంద్ర ఆర్థిక కార్యదర్శి ఉంటారు కదా. సో కేంద్ర ఆర్థిక కార్యదర్శి జిఎస్టీ కౌన్సిల్ కూడా కార్యదర్శిగా ఉంటారు. వీళ్ళతో పాటు కేంద్ర ఎక్సైజ్ బోర్డు, కేంద్ర కస్టమ్స్ బోర్డు, తర్వాత ఈ బోర్డులు సభ్యులు ఉంటారు. ఈ బోర్డు అధ్యక్షులు ఉంటారు కదా, ఈ బోర్డు అధ్యక్షులు ఈ కౌన్సిల్, జిఎస్టీ కౌన్సిల్కి శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు. వీళ్ళు ఆహ్వానితులు మాత్రమే, సభ్యులు కాదు, ఆహ్వానితులుగా ఉంటారు. సో వీళ్ళకి ఓటింగ్ హక్కు ఉండదు అనమాట. ఇది ఓటింగ్ ఎందుకు పెడతారంటే ఏదైనా ఒక కొత్త వస్తువు మీద ట్యాక్స్ తీసుకురావాలి. సో జిఎస్టీ కౌన్సిల్లోన ఈ పలానా వస్తువుకి ట్యాక్స్ తీసుకొస్తున్నాము, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అంటారు. దీంట్లోనే 3/4 ఓటింగ్ ఉంటుంది. అంటే మొత్తం 4 ఓట్లలోనూ 3 ఓట్లైనా ఆ ట్యాక్స్ వేయాలి అని వస్తే ఆ ట్యాక్స్ని అమల్లోకి తీసుకొస్తారు, లేదంటే తీసుకురారు. ఇక్కడ 3 ఓట్లు వచ్చేసి రాష్ట్రాలకే ఉంటాయి, 1 ఓటు మాత్రమే కేంద్రానికి ఉంటుంది అనమాట. సో ఇక్కడ రాష్ట్రాలకి ఎక్కువ ప్రాతినిధ్యం ఇచ్చింటారు అనమాట. సో 3/4 ఓట్లు వస్తేనే ఒక వస్తువు పైన జిఎస్టీ అమలు చేయాలా లేదనేది నిర్ణయిస్తారు అనమాట. సో ఇలా జిఎస్టీ కౌన్సిల్ అనేది ఉంటుంది. ఈ జిఎస్టీలో భాగంగా పరోక్ష పన్నులు ఉంటాయి. ఇప్పుడు మామూలుగా డైరెక్ట్ ట్యాక్స్లు ఉంటాయి. కొన్ని డైరెక్ట్ ట్యాక్స్లు అంటే మనం చెప్పుకున్నాం కదా, ఎవరిపైన విధిస్తే వాళ్ళే కట్టాలి. అలాంటి ట్యాక్స్లు మామూలుగా ఆదాయ పన్ను ఉంటుంది, ఎవరిపైన విధిస్తే వాళ్ళే కట్టాలి. ఈ డైరెక్ట్ ట్యాక్స్లు కాకుండా ఇండైరెక్ట్ ట్యాక్స్లు ఉంటాయి. ఇండైరెక్ట్ ట్యాక్స్లో మనకి వ్యాట్ ఉంటుంది, ఎక్సైజ్ సుంకాలు ఉంటాయి, సేవా పన్ను ఉంటాయి, కస్టమ్స్ సుంకాలు ఉంటాయి. ఇలాంటివన్నీ కలిపి జిఎస్టీ పరిధికి తీసుకొచ్చారు, అంటే జిఎస్టీలో విలీనం చేస్తారు అనమాట. సో జిఎస్టీలో ఇలాంటి ఇండైరెక్ట్ ట్యాక్స్లన్నీ విలీనం చేస్తారు. ఒక కస్టమ్స్ డ్యూటీ తప్ప మిగతా అన్ని విలీనం చేస్తారు అనమాట. సో దీని యొక్క మోటో ఏంటి, జిఎస్టీ యొక్క మోటో ఏంటి, జిఎస్టీని ఎందుకు తీసుకొచ్చారంటే ఒకటే ట్యాక్స్ ఉండాలి, అంటే దేశం మొత్తం ఒకటే ట్యాక్స్ ఉండాలి, ఒకటే మార్కెట్ ఉండాలి, ఒకటే నేషన్ ఉండాలి. సో వన్ ట్యాక్స్, వన్ నేషన్, వన్ మార్కెట్, ఈ నిదానంతో తీసుకొచ్చారు అనమాట. దీన్ని ఒకటే ట్యాక్స్ ఎందుకు ఉంటుంది అంటే ఇక్కడ డైరెక్ట్ ట్యాక్స్లు ఉంటాయండి. డైరెక్ట్ ట్యాక్స్లో ఇన్కమ్ ట్యాక్స్ అని, మామూలుగా వృత్తి పన్నులని ఇవన్నీ ఉంటాయి. వృత్తి పన్ను, వ్యాపార పన్ను, ఆదాయ పన్ను ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ డైరెక్ట్ ట్యాక్స్లు. ఇండైరెక్ట్ ట్యాక్స్లు ఉంటాయి చూడండి, ఇండైరెక్ట్ ట్యాక్స్లన్నీ కలిపి జిఎస్టీగా తీసుకొచ్చారు అనమాట. సో అన్ని రకాలైన ట్యాక్స్లు కలిపి ఒక ట్యాక్స్గా తీసుకొచ్చారు. అన్ని రకాల పన్నులు అంటే ఇక్కడ ఇండైరెక్ట్ ట్యాక్స్లు మాత్రమే, పరోక్ష పన్నులు మాత్రమే. ప్రత్యక్ష పన్నులు యథావిధిగా ఉంటాయి, పరోక్ష పన్నులు మాత్రమే అన్ని కలిపేసి జిఎస్టీగా తీసుకొచ్చారు. సో కేంద్ర పన్నులు, కేంద్రం యొక్క పరోక్ష పన్నులు ఏవైతే ఉన్నాయో ఏవేవి కలిపారు జిఎస్టీలో కంటే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీలు, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీలు, తర్వాత నార్మల్ డ్యూటీస్, తర్వాత అడిషనల్ డ్యూటీస్, సర్వీస్ ట్యాక్సెస్, సెస్సులు, సర్చార్జులు ఇవన్నీ కలిపారు. రాష్ట్ర పన్నులకు వచ్చేస్తే స్టేట్ ట్యాక్స్, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, తర్వాత ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, వినోద పన్ను అంటారు, ఆక్ట్రై ట్యాక్స్ అంటారు, లగ్జరీ వస్తువుల మీద ట్యాక్స్ విధిస్తారు, తర్వాత కొనుగోలు ట్యాక్స్, కొనుగోలు సుంకాలు అంటారు కదా అవి, తర్వాత లాటరీ వస్తే చెప్పాం కదా లాస్ట్ క్లాస్లోన, లాటరీ వచ్చినా కూడా మనం పే చేయాల్సి వస్తుంది. తర్వాత ప్రకటనలు, ఏదైనా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలనుకున్నా కూడా నువ్వు ట్యాక్స్ పే చేయాల్సింది. దీంతో పాటు సెస్సులు ఉంటాయి, సర్చార్జీలు కూడా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కలిపి, అంటే కేంద్ర పన్నులు, రాష్ట్రాల పన్నులు అన్ని కలిపేసి జిఎస్టీలో భాగంగా తీసుకొచ్చారు. ఇంకా జిఎస్టీ అమలు వల్ల రాష్ట్రాలకు పన్ను రాబడి తగ్గుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఇవన్నీ పన్నులన్నీ తీసేసి ఒకటే ట్యాక్స్ విధించాలి. సో ఒక వస్తువు తయారైన దగ్గర నుంచి ట్యాక్స్ పడుతుంటే ఒక వస్తువు
ఉత్పత్తి దగ్గర నుంచి ఆ వస్తువు వినియోగదారుని చేరేంత వరకు చాలా రకాలైన ప్లేసెస్లోనే ట్యాక్స్ వసూలు చేస్తారు కదా. దీనివల్ల ఇప్పుడు అన్ని క్యాన్సిల్ చేసి ఒకటే జిఎస్టీ ఒకటే ట్యాక్స్ విధించాలి అంటే కొన్ని రాష్ట్రాలు నష్టపోతాయేమో అని భయం ఉంటుంది కదండి. ఇన్నాళ్ళు అన్ని రకాల ట్యాక్స్ల వల్ల ఎక్కువ ఎక్కువ వసూలు చేసుకుని ఇప్పుడు ఒకటే ట్యాక్స్ అంటే మాకు రాబడి తగ్గిపోతుంది కదా అని రాష్ట్రాల్లో అడిగినప్పుడు ఏం చెప్తారంటే, సో జిఎస్టీ అమలు వల్ల రాష్ట్రాలకు పన్ను రాబడి తగ్గితే, ఒకవేళ తగ్గితే 5 years వరకు మీకు 5 years వరకు మీకు ఎంతైతే అమౌంట్ తగ్గిందో అది కేంద్రమే చెల్లిస్తుంది అన్నట్లు ఒక ఒప్పందం చేసుకున్నారు. సో ఈ దేని బేస్ మీద ఒప్పందం చేసుకుంటారు అంటే 2015-16 అప్పటికి ఇంకా జిఎస్టీ రాకముందు 2015-16 వరకు మీకు ఎంత వరకు అయితే లాభం వచ్చింది అంటే ఈ పన్ను ఆదాయం ఎంత ఉందో ఆ పన్ను ఆదాయము ఎవ్రీ ఇయర్ 14% వృద్ధి రేటుతో 14% పెంచుకుంటూ, అంటే ఇప్పుడు 2015-16 సంవత్సరంలోన మీకు పన్ను ఆదాయం 100 రూపాయలు వచ్చింది అనుకోండి. ఆ 100 రూపాయలకి 2016-17 టైంకి 114 రూపాయలు, సో 14% ఇంక్రీజ్ చేసి మీకు చెల్లిస్తాము. అంటే మీకు ఎంతైతే తక్కువ వచ్చింటుందో, మీకు ఇప్పుడు జిఎస్టీ ఇంతకుముందు పన్నులు చెల్లించారు, ఆ పన్నుల వల్ల ఆదాయం వచ్చింటుంది. సో ఆదాయము దానికి 14% వృద్ధి రేటు కలిపి ఇప్పుడు ఈ జిఎస్టీ వల్ల మీకు ఎంతైతే ఆదాయం వచ్చిందో ఆ వచ్చిన ఆదాయంలో మీకు ఇంతకుముందు వచ్చిన ఆదాయంకి ఎంత తగ్గిందో, సో మీకు ఆ ట్యాక్స్ ఉంటే ఇంత ఆదాయం వచ్చేది, మాకు మేము జిఎస్టీ అమలు చేయడం వల్ల ఇంత ఆదాయం కోల్పోయాము అని అడుగుతారు కదా, ఆ అమౌంట్ని కేంద్రమే భరిస్తుంది అని చెప్పినారు అనమాట. సో కొంచెం అర్థం చేసుకోండి. సో ఇంతకుముందు ఎంతైతే ట్యాక్స్ వచ్చేదో ఆ ట్యాక్స్ మీద ఎంతైతే తక్కువ వచ్చిందో ఆ ట్యాక్స్ని కేంద్రం భరిస్తుంది. ఎంత పర్సెంటేజ్ వరకు భరిస్తుంది అంటే 14% వృద్ధి రేటుతోన 2015-16 సంవత్సరంలో ఎంతైతే ట్యాక్స్ ఉంటుందో ఆ ట్యాక్స్కి 14% వృద్ధి రేటుతోన ఎంతైతే తక్కువ వచ్చింటుందో అంత తక్కువైన అమౌంట్ని కేంద్రం రాష్ట్రాలకు ఇస్తుంది అనమాట. సో ఎలా ఇస్తుంది అంటే 3 years వరకు 100%, సో ఎంతైతే తక్కువ ఉంటుందో అంత మొత్తం 100% కేంద్రమే ఇస్తుంది. సో 4th year 75% మాత్రమే ఇస్తుంది, 5th year 50% మాత్రమే ఇస్తుంది అనమాట. తర్వాత ఇంక ఇవ్వదు, ఎవరు వాళ్ళే చూసుకోవాలి. సో ఇలా ఉంటామంట. సో జిఎస్టీ అమలు వల్ల రాష్ట్రాలకి పన్నులో రాబడి తగ్గితే కేంద్రం ఫస్ట్ 3 years 100% చెల్లిస్తుంది, తర్వాత 75%, నెక్స్ట్ ఇయర్ 50% మాత్రమే చెల్లిస్తుంది అనమాట. ఈ విధంగా ఒప్పందం చేసుకున్నారు. నెక్స్ట్, రాష్ట్రంలోన అన్ని అమ్మకాలపైన రాష్ట్రము కేంద్రము ఒకే రేటుతో పన్ను విధిస్తాయి. మనం ఎక్కడైనా బిల్ చూసింటారు, మనం హోటల్కి వెళ్ళినా మూవీస్కి వెళ్ళినా మూవీ టికెట్ మీద కూడా ఉంటుంది మనకి సిజిఎస్టీ హెచ్జిఎస్టీ అని 18%, 9%, 18% అని ఉంటుంది. అంటే ఈక్వల్ ట్యాక్స్ ఉంటుంది అనమాట. సో ఈక్వల్గా విధిస్తారు అనమాట. సో సిజిఎస్టీ ఉంటుంది, హెచ్జిఎస్టీ ఉంటుంది. ఇక్కడ సిజిఎస్టీ హెచ్జిఎస్టీ అంటే సిజిఎస్టీ అంటే సెంట్రల్ ట్యాక్స్, హెచ్జిఎస్టీ అంటే స్టేట్కి సంబంధించింది. సో సెంట్రల్కి సంబంధించిన జిఎస్టీ, స్టేట్కి సంబంధించిన జిఎస్టీ. ఇప్పుడు ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వస్తువులు బయలుదేరుతుంటాయి కదా. సో సపోజ్ మహారాష్ట్ర నుంచి ఏపీకి ఒక వస్తువులు ట్రావెల్ అయినాయి. సో మహారాష్ట్ర ప్రభుత్వము ఏపీ మీద ట్యాక్స్ వేయాలి. సో అక్కడ మనకి ఎప్పుడైనా కూడా ఎగుమతి చేసేటప్పుడు ట్యాక్సులు పడవండి, దిగుమతి చేసుకునే వాళ్ళే ట్యాక్సులు చెల్లిస్తారు. సో ఇప్పుడు ఎగుమతి చేసిన మహారాష్ట్రలోన ఇండియా ఇప్పుడు కేంద్రం అనేది పన్నులు వసూలు చేసుకుంటుంది. అక్కడ వాళ్ళకి ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తారు. దాన్ని ఏమంటారు అంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటారు. సో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని కేంద్రము మహారాష్ట్రకి చెల్లించాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రాలో ఏమవుతుంది, సో జిఎస్టీ అనేది అమలు చేసుకుంటారు అనమాట. సో ఇప్పుడు కేంద్రము ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి చేంజ్ అవుతున్నప్పుడు కేంద్రమే జిఎస్టీని వసూలు చేస్తుంది. సో వచ్చిన జిఎస్టీని రాష్ట్రాలకి పంచిపెడుతుంది అనమాట. ఇంకా ఈ జిఎస్టీలో మినహాయింపులు కూడా ఉంటారు. మినహాయింపుల కంటే ముందు పన్ను రేట్లు చెబుతాం. సో పన్ను రేట్లు అనేవి 4వ జిఎస్టీ సమావేశంలోనే ఏర్పరిచారు. సో 4వ జిఎస్టీ సమావేశం ఎప్పుడు జరిగిందంటే 2016 నవంబర్ 3న జరుగుతుంది. ఇందులోన 4 రకాలు, యాక్చువల్లీ 5 రకాలు అనమాట. 5 రకాల పన్నుల్ని ప్రవేశపెడతారు. 0%, 5%, 12%, 18%, 20%. 0% ఎందుకు పెట్టారంటే దాన్ని కూడా చెప్తా. దానికంటే ముందు 5%, 12%, 18%, 28% వీటి గురించి చూసుకుందాం. సో అన్ని రకాలైన వస్తువులపైన ఏ వస్తువుపైన ఎంత ట్యాక్స్ వేయాలి అనేది తీసుకొచ్చారనమాట. సో ఆరోగ్యం, విద్య, ఆహారం ఈ మూడింటికి చాలా ఇంపార్టెంట్ కదా ఇవి. సో అందరికీ అవసరమైన వీటిపైన జిఎస్టీని మినహాయించారు అనమాట. మిగతా వస్తువులు ఉంటాయి కదా, మిగతా వస్తువుల పైన ట్యాక్స్లు విధించారు. సో విలాసవంతమైన వస్తువులు ఉంటాయి చూడండి, లగ్జరీ వస్తువులు, లగ్జరీ కార్లు కానీ లేదంటే లగ్జరీ ఎలక్ట్రానిక్స్ కానీ ఇలాంటి వాటిపైన ఎక్కువ పర్సెంటేజ్ విధిస్తారు అనమాట. సో విలాసవంతమైన వస్తువులపైన 28% జిఎస్టీ, దాంతోపాటు 0.25% సెస్ విధిస్తారు అనమాట. సో విలాసవంతమైన వస్తువులపైన, ఎక్కువ ఖర్చు అయ్యే వస్తువులపైన ఎక్కువ ట్యాక్స్ ఉంటుంది. దీంతోపాటు బంగారం ఉంటుంది కదా, సో బంగారం మీద 3% ట్యాక్స్ విధిస్తారు. జెమ్స్ అంటారు కదా, జెమ్స్, జ్యువెలరీ, నగలు వీటిపైన 3% కూడా ట్యాక్స్ విధిస్తారు.
సో కొన్ని పరిశ్రమలు ఉంటాయండి, కొన్ని సంస్థలు. ఆ సంస్థలకి వచ్చేసి మామూలుగా మన రాష్ట్రాల్లో ఉండే సంస్థలు 40,00,000 కంటే తక్కువ టర్నోవర్ ఉన్న ఈశాన్య రాష్ట్రాలు ఉంటాయి కదా మనకి, అస్సాం, నాగాలాండ్, ఈ ఈ ప్రదేశాల్లో ఉండే సంస్థల్లోన 20,00,000 కంటే తక్కువ టర్నోవర్ ఉన్న వాటిపైన జిఎస్టీ మినహాయింపు ఇస్తారు. ఇంకా 40,00,000 నుంచి 1,50,00,000 వరకు, అంటే 1.5 crores వరకు టర్నోవర్ ఉండే వాళ్ళకి కాంపోజిషన్ స్కీమ్ అనేది ఒకటి తీసుకొస్తారు అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఎంతైతే టర్నోవర్ ఉందో, ఇయర్లీ టర్నోవర్ ఎంత ఉందో ఆ టర్నోవర్ మీద 1% ట్యాక్స్ చెల్లిస్తే చాలు అని చెప్తారు అనమాట. ఇది కాంపోజిషన్ స్కీమ్ అంటారు, కాంపోజిషన్ ట్యాక్స్ అంటారు వాళ్ళకి. నెక్స్ట్ మొత్తం 1,300 వస్తువులు, 500 సేవల పైన ఈ జిఎస్టీని విధిస్తారు. సో 1,300 వస్తువులు, 500 సేవలు. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటే గూడ్స్ ఉంటాయి, సర్వీసెస్ ఉంటాయి కదా. సో గూడ్స్ వచ్చేసి 1,300, సర్వీసులు వచ్చేసి 500, వీటిపైన ట్యాక్సులు విధించారనమాట. సో 7% వస్తువులకు, ఇప్పుడు మొత్తం వస్తువులు, సేవలు 7% అంశాలకి, ఇవి మొత్తం 1,800 ఉన్నాయి కదా, 1,300 వస్తువులు, 500 సేవలు ఉన్నాయి కదా, వీటన్నిటిలోన 7% అంశాలకి పన్ను లేదనమాట. సో పన్ను జీరో ట్యాక్స్. పన్ను లేదంటే జీరో ట్యాక్స్ కదా, పన్ను మినహాయింపు ఇచ్చారు అక్కడ. నెక్స్ట్ 14 అంశాలకు, ఈ 1,300 వస్తువులు, 500 సేవల్లోన 14% అంశాలపైన 5% పన్ను, 17% అంశాలపైన 12% పన్ను, 19% అంశాలపైన 28% పన్ను, 43% అంశాలపైన 18% పన్ను విధించారన్నమాట. సో ఎక్కువ పర్సెంటేజ్ దేనిపైన విధించారంటే 18% పన్నునే ఎక్కువ విధించారన్నమాట. సో 43% అంశాలపైన 18% పన్ను విధించారు. సో వీటిలోన మినహాయింపులు ఇస్తారు. మినహాయింపులు అనేవి జీరో ట్యాక్స్ అనమాట. సో ఇంతకుముందు వ్యాట్ అమల్లో ఉన్నప్పుడు కొన్ని రాష్ట్రాల్లోనూ కొన్ని వస్తువులకి, స్పెసిఫిక్ వస్తువులకి వ్యాట్లో నుంచి మినహాయింపు ఇచ్చారనమాట. సో అట్లా వ్యాట్లో ఇంతకుముందు ఏ వస్తువులకి అయితే మినహాయింపు ఇచ్చారో అదే వస్తువులకి జిఎస్టీలో కూడా మినహాయింపులు ఇస్తారు. దీంతో పాటు ప్రత్యేకంగా మనకి సెజ్జులు ఉంటాయండి, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అని. స్పెషల్ ఎకనామిక్ జోన్స్కి సంబంధించి ఏవైనా వస్తువులు అక్కడ ఆ జోన్స్కి ఏవైనా వస్తువులు ఎగుమతి అయినాయి అనుకోండి, సో ఆ వస్తువులు ఎగుమతి స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కుంటే ఆ వస్తువుల మీద జిఎస్టీని మినహాయింపిస్తారండి. సో దీంట్లోనూ ట్యాక్స్ వచ్చేసి 0% వేస్తారు. 2 రకాలుగా 0% ట్యాక్స్ వేస్తారు. ఎలా అంటే ఇంతకుముందు వ్యాట్ అమలు చేసేటప్పుడు ఏ వస్తువుల పైన అయితే మినహాయింపు ఇచ్చారో ఆ వస్తువుల పైన జీరో ట్యాక్స్ ఉంటుంది. దాంతోపాటు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఉంటాయి కదా, వీటికి ఏవైనా వస్తువులు ఎగుమతి అవుతుంటే వాటిపైన కూడా 0% ట్యాక్స్ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనకి ట్యాక్స్ ని డివైడ్ చేశారు. నెక్స్ట్ జిఎస్టిఎన్ నెట్వర్క్. మనకి ఎవరికైనా కూడా ఒక కంపెనీ కానీ ఒక సంస్థను కానీ ఏర్పాటు చేసుకోవాలి, ఒక వ్యాపార కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే దానికి సంబంధించిన మనం జిఎస్టి ఐడిని తీసుకోవాలి. ఆ జిఎస్టి ఐడి మనకి వ్యాపారానికి అనుమతి ఇవ్వడానికి ఒక జిఎస్టి ఐడిని ఇస్తారనమాట. సో జిఎస్టిఎన్ నెట్వర్క్ అనేది ఒకటి ఉంటుంది, ఆన్లైన్ నెట్వర్క్ ఇది. దీంట్లో మనం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే 14 daysలోగా మనకి క్లియరెన్స్ ఇస్తారనమాట. సో 14 days తర్వాత నీకు ఒక జిఎస్టిఐఎన్ అనే ఐడి ఇస్తారనమాట. ఐడి ద్వారా నువ్వు ట్యాక్స్ ఫైల్ చేసుకోవచ్చు. ఇక పన్ను చెల్లింపులదారికి రిటర్న్ చేస్తే వాళ్ళకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కూడా ఇస్తారనమాట. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే మనకి ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కడితే మనకి రిటర్న్ చేస్తారు కదా, రిటర్న్ ఫైల్ చేస్తారు కదా, అలాగనమాట. సో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది రాష్ట్రాలు 90% చెల్లిస్తే కేంద్రం 10% చెల్లిస్తుంది. అదే మామూలుగా 1,40 lakhs కంటే తక్కువ టర్నోవర్ ఉన్న వాటికైతే 50% సెంట్రల్, 50% స్టేట్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇస్తుంది అనమాట. ఇంకా ఈ జిఎస్టీ విషయానికి ఒక చిన్న ఫ్యాక్ట్ ఏంటంటే మామూలుగా ప్రపంచ బ్యాంకు ఒక నివేదిక విడుదల చేసింది. ఆ నివేదికలో ఏముందంటే మామూలుగా 115 దేశాల్లో 150 దేశాల్లో ఏమో జిఎస్టీని అమలు చేస్తున్నారు. కాకపోతే 115 దేశాలు చేసిన సర్వేలోన 28% పన్ను. ఇప్పుడు జిఎస్టీలో మనకి లగ్జరీ వస్తువుల పైన 28% పన్ను విధిస్తారు కదా, ఇలా 28% పన్ను అనేది చాలా ఎక్కువ అనమాట. సో ప్రపంచంలోనే 28% పన్ను, ఎక్కువ పన్ను విధించిన దేశాల్లోన ఇండియా సెకండ్ ప్లేస్లో ఉందన్నమాట. ఇది ఒక ఫ్యాక్ట్. సో దీంతో మనకి జిఎస్టీ అయిపోయింది. ఏవైనా మిస్ అయిన ఉంటే కూడా కామెంట్ చేయండి. నేను కూడా అన్ని కవర్ చేశానని అనుకుంటున్నా. ఏవైనా మిస్ అయిన ఉంటే కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసి వెళ్ళిపోతున్నారు, కొంచెం లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవ్వచ్చు. సో మీ ఇష్టం అది. ఇప్పటివరకు చూస్తుంటే మాత్రం లైక్ చేసి చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.